హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే డ్యూడ్ మూవీ చూసి వచ్చానండి. ఆ రివ్యూ తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో వెళ్ళిపోదాం ఆ రివ్యూలోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా చూశాక ప్రదీప్ రంగనాథన్ అండ్ మమతా బైజు అండి సూపర్గా చేశారు. యాక్టింగ్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు చాలా క్యూట్గా చేశారు. స్టోరీ వైజ్ వచ్చేసి కొంచెం కొత్తగా ఉందండి. అంటే అది కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా దెబ్బ కొట్టే సినిమా. బట్ డైరెక్టర్ చాలా నీట్గా డీల్ చేశాడు ఆ ప్లాట్ని. ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో దాన్ని కొంచెం టైం తీసుకొని దాన్ని ఇంట్రెస్టింగ్గా తీసాడు సినిమా. అయితే సినిమా బాగుందా బాగాలేదా అంటే, సినిమా అయితే వన్ టైం వాచ్ అండి. ప్రదీప్ యాక్టింగ్ స్టైల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. తన బాడీకి సూట్ అయిన క్యారెక్టర్సే తీసుకుంటున్నాడు. అంటే తన స్లీకీ పర్సన్ కాబట్టి అలాంటి ఏదో ఆన్ ద టాప్ హీరో క్యారెక్టర్స్ కాకుండా తనకి సెట్ అయ్యే క్యారెక్టర్స్, స్టోరీస్ ఎంచుకుంటున్నాడు. సో అందుకే తన సినిమాస్ అంత బాగా ఆడుతున్నాయి. నెక్స్ట్, అతని లాస్ట్ 2 ఫిలిమ్స్ చాలా కామెడీ ఉంటుందండి. సినిమా మొత్తం మనల్ని నవ్విస్తూ ఉంటాడు. బట్ ఈ సినిమాలో అయితే అంత కామెడీ లేదు. ఫస్ట్ హాఫ్ ఒక ఇంటర్వెల్ ముందు ఒక 15-20 మినిట్స్ మాత్రం ఆ ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అక్కడి నుంచి కొంచెం బాగా నవ్వుతాం మనం. నెక్స్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఒక పావు గంట అలాగా మనకి నవ్వు తెప్పిస్తాడండి. ఆ సిచ్యువేషన్సే అలా ఉంటాయి. సో మధ్యలో సెకండ్ హాఫ్ మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఫైనల్గా క్లైమాక్స్ అయిపోయేసరికి నవ్వుతూ బయటకు వస్తామండి. ఆ పాయింట్ కొంచెం అటు ఇటు తేడా అయినా కానీ సినిమా దెబ్బ కొట్టేది. బట్ డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశాడనిపించింది. ఇదండి. సో సినిమా అయితే వన్ టైం వాచ్. పాజిటివ్స్ వచ్చేసి ప్రదీప్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మమతా బైజు యాక్షన్, శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం మనకి స్లోగా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ తర్వాత 15 మినిట్స్ తర్వాత కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ సినిమా అయితే వన్ టైం వాచ్ అండి. అందరూ ఫ్యామిలీ మొత్తం నవ్వుతూ చూడొచ్చు. బాగుందండి సినిమా, వన్ టైం వాచ్. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. మిత్రమండలి చూశానండి. దానికి నాకు రివ్యూ కూడా ఇవ్వాలనిపించక అసలు దానికి రివ్యూ ఇచ్చే టైం కూడా వేస్ట్ అనిపించింది. సో ఇదైతే బాగుందండి, వన్ టైం వాచ్. ఎంజాయ్